నమస్తే, వెల్కమ్ టు తేజస్వి న్యూస్. నేను దేవా. బీజేపీ అంతర్గత వ్యవహారాలతో ఆర్ఎస్ఎస్కు ఎలాంటి సంబంధం లేదు అంటూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తెలంగాణ నుండి శ్రీ బర్ల సుందర్ రెడ్డి ప్రాంత సంఘచాలక్ పత్రికా ప్రకటన ఇవాళ విడుదల చేశారు. ఇక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పై దుష్ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక చేశారు. ఇక శ్రీ బండి సంజయ్కి సంబంధించిన వ్యవహారంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలను సంఘాన్ని అనవసరంగా వివాదాల్లోకి లాగుతూ కొన్ని మీడియా సంస్థలు బద్నాం చేయడానికి ప్రయత్నించడంపై ఆర్ఎస్ఎస్ తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. సదరు వ్యవహారంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ప్రాంత కార్యవాహ శ్రీ కాచం రమేష్ జీ, ప్రాంత ప్రచారక్ శ్రీ లింగం శ్రీధర్ జీల పేర్లను ప్రస్తావించడం, వారికి బండి సంజయ్ గారితో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని, అందుకే వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారంటూ అసత్య నిరాధార కథనాలు అల్లి కొన్ని మీడియా వర్గాలు వాస్తవ విరుద్ధమైన అంశాలను ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సమాజంలో నిరంతరం నిస్వార్థంగా ప్రజాసేవలో నిమగ్నమయ్యే లబ్ధ ప్రతిష్ట కలిగిన కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని వారి ప్రతిష్టకు భంగం కలిగించేలా కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా ఈ దుష్ప్రచారాన్ని కొడిగట్టారు. ఇక ఇలాంటి నిరాధారమైన వార్తలతో సంఘాన్ని, కార్యకర్తలను బద్నాం చేయాలని చూస్తే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరుగుతోంది. బీజేపీ అంతర్గత వ్యవహారాలతో ఆర్ఎస్ఎస్కు ఎలాంటి సంబంధం లేదు. భారతీయ జనతా పార్టీ అంతర్గత సంస్థాగత వ్యవహారాలకు సంబంధించినంత వరకు ఇక్కడి రాష్ట్ర బీజేపీ వ్యవహారాలను నేరుగా బీజేపీ కేంద్ర నాయకత్వం మాత్రమే పర్యవేక్షిస్తుంది మరియు సమన్వయం చేస్తుంది. ఇందులో ఇక్కడి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రాష్ట్ర శాఖకు ఎలాంటి ప్రత్యక్ష జోక్యం ఉండదు. వాస్తవాలు ఇలా ఉంటే కనీస విచక్షణ లేకుండా కొన్ని మీడియా సంస్థలు బండి సంజయ్కి సంఘ కార్యకర్తలకు ఆర్థిక వ్యవహారాలు ఉన్నాయంటూ, అలాగే అందుకే ఆయన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటూ నిరాధారమైన తప్పుడు కథనాలు ఆర్ఎస్ఎస్కు అంటగడుతూ సంస్థ ప్రతిష్టను దెబ్బతీయాలని చూడడం దురదృష్టకరం. మీడియా ద్వారా సమాజానికి వాస్తవ విషయాలను అందించాల్సింది పోయి తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నారు. ఇకనైనా ఇలాంటి తప్పుడు ప్రచారాలను నిలిపేయాలని, ఇక లేని పక్షంలో సదరు వ్యక్తులు చట్ట ప్రకారం న్యాయపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేయడం జరుగుతోంది. ఈ పత్రికా ప్రకటన జారీ చేసిన వారు శ్రీ కట్టా రాజగోపాల్, ప్రాంత ప్రచార ప్రముఖ్. విచ్చలవిడిగా డబ్బులు తీసుకొని అనవసరమైన వాటిని జోడించి, ఫేక్ వీడియోలు జోడించి, అనవసరమైన మాట్లాడిన యూట్యూబర్లకు, అలాగే ఎర్రదండు మహిళలందరికీ ఒకటే మాట చెప్తున్నా నేనైతే, ఏంటంటే ఇప్పటి వరకు మాట్లాడింది, జోడించింది మస్త్ అయింది, ఇక బంద్ చేయండి. నోరుకు తాళం వేస్తారా లేకపోతే కుట్లు వేసుకుంటారా, అది మీ ఇష్టం. కానీ ఇకపై ఒక్క మాట బయటికి వచ్చినా పోలీసులు తాళాలు వేస్తారా, కుట్లు వేస్తారా, కట్ చేస్తారా అనేది ఇక మీ ఊహకే వదిలేస్తున్నా.